7 సంవత్సరాలు అవుతుంది వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయి. ఈ రోజుకి కూడా ఎవరు చంపారు అనేది తేల్చలేకపోతున్నారు. ఎంత బాధాకరమైనటువంటి విషయం. నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ కొట్టండి, ఇవేం అడగట్ల. మన ఛానల్, మన ఏఎన్సీ తరఫున నేను అడుగుతుంది ఏంటంటే, ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరు నిజం చెప్తున్నారు? వైఎస్ సునీత నిజం చెప్తున్నారు, వైఎస్ అవినాష్ రెడ్డి నిజం చెప్తున్నారు, లేదా వైఎస్ సునీత అబద్ధం చెప్తున్నారు, వైఎస్ అవినాష్ రెడ్డి అబద్ధం చెప్తున్నారు. రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఎందుకంటే 7 ఏళ్ల తర్వాత ఆమె గెలిచారా, ఓడిపోయారా, ఆమె అబద్ధాలు చెప్తున్నారా, నిజాలు చెప్తున్నారా, దాని మీద ఒక విశ్లేషణ చేద్దాం. ఏఎన్సీ మార్క్. ప్రజల చేత, ప్రజల కొరకు నడపబడేటువంటి పాలనే ప్రజాస్వామ్యం అని మనం పుస్తకాలు చదువుకుంటూ ఉన్నాం చిన్నప్పుడు. కానీ నిజ జీవితంలో మాత్రం పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉంటాయి అనేది కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఒక సామాన్య వ్యక్తి లేదా ఒక ఒంటరి మహిళ శక్తివంతమైన రాజకీయ వ్యవస్థలతో తలపడాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ పోరాటం ఎంత కష్టంగా ఉంటుందో మనకి లైవ్ ఎగ్జాంపుల్ వైఎస్ సునీత. వ్యవస్థలన్నీ ఒకవైపు ఉండి అధికారం చేతిలో ఉన్నప్పుడు ఎంతటి సంకల్ప బలం ఉన్నా కూడా న్యాయం పొందడం అనేది ఒక అగ్ని పరీక్షలాగా మారుతుంది జనాలకి. మన దేశంలో రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పిస్తుందని చెప్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ధనవంతులు, బలవంతులదే రాజ్యం నడుస్తుంది అని ఇంకొకసారి ప్రూవ్ అవుతుంది ఎగ్జాంపుల్ వల్ల. ఒకప్పుడు జరిగినటువంటి అయేషా మీరా హత్య నుంచి నిన్న మొన్నటి వివేక హత్య కేసు వరకు కూడా ప్రతి చోట వ్యవస్థలు ఎంత అధ్వానంగా మేనేజ్ అవుతాయి అనే దానికి స్పష్టత కనిపిస్తోంది. అయేషా మీరా తల్లిదండ్రులు తమ కుమార్తెకి న్యాయం కోసం దాదాపు 19 సంవత్సరాల పాటు పోరాడి ఆ తర్వాత ఓపిక నశించి న్యాయమే మాకు వద్దురా అని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి మన వ్యవస్థల యొక్క వైఫల్యానికి క్లియర్ కట్ నిదర్శనం. రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి నిందితుల్ని కాపాడడానికి పోలీసులు సాక్ష్యాలని నాశనం చేయడం లేదా తప్పుడు నిందితుల్ని సృష్టించడం వంటివి చూస్తుంటే సామాన్యుడికి న్యాయం మీద నమ్మకం పోవడం సహజం. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఒక మహిళ ఒంటరిగా నిలబడి వ్యవస్థల్ని ప్రశ్నించడం అనేది సామాన్యమైన విషయమే కాదు, చాలా పెద్ద విషయం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును కనుక గమనిస్తే అందులో ఉన్నటువంటి చిక్కుముడులు, రాజకీయ మలుపులు ఎవరికైనా సరే ఆశ్చర్యాన్ని కలిగిస్తే డౌటే లేదు. ఒక మాజీ మంత్రి, ఒక ముఖ్యమంత్రికి బాబాయ్ అయినటువంటి వ్యక్తి దారుణంగా హత్యకు గురైతే దాన్ని మొదట గుండుపోటుగా చిత్రీకరించడం వెనుకున్నటువంటి కుట్రలు సామాన్యులకు అర్థమవుతాయా లేదా అనేది ప్రశ్న. ఆ రక్తపు మరకల్ని తుడిచేయడం, సాక్ష్యాల్ని మాయించేయడం, ఇలాంటి పనులు బహిరంగంగానే జరిగి అందరూ చూస్తూ ఉండగానే ఈ కేసులో న్యాయం కోసం వివేక కుమార్తె సునీత రెడ్డి చేసినటువంటి 7 ఏళ్ల పోరాటం అనేది చాలా గొప్పది. సొంత కుటుంబ సభ్యులే నిందితులుగా ఉన్నారని ఆమె ఫీల్ అవుతున్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నా ఆమె వెనకడుగు ఏ రోజు వేయలేదు. కొత్త ప్రభుత్వం వచ్చాక వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా కూడా ఆమె వెనకడుగు వేయలేదు. మొదట్లో సిబిఐకి ఈ కేసుని ఇవ్వాలని ఎవరైతే కోరారో వాళ్ళే అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విషయంలో అటకెక్కించడం అనేది చూస్తే రాజకీయం అనేది ఎలా ఉంటుందో చూపిస్తుంది. సునీతారెడ్డి ఇష్యూలో ఆమె ఇన్నాళ్ళు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ తన తండ్రి మరణానికి కారణమైన వారిని శిక్షించండి అని ఈ రోజుకి కూడా ఆమె తిరుగుతున్నారు. కానీ ఇక్కడ ఆమె ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు అయితే అన్నీ కావు. దర్యాప్తు అధికారిని మార్చడం లేదా విచారణ చేస్తున్నటువంటి అధికారుల మీదే కేసులు పెట్టడం వంటివి చూస్తుంటే వ్యవస్థల్ని ఎలా గుప్పెట్లో పెట్టుకుంటారు అనేది డెఫినెట్గా అర్థమవుతుంది. ఈ పోరాటంలో కేవలం కోర్టులు, పోలీసులే కాకుండా సోషల్ మీడియా కూడా ఒక అతిపెద్ద ఆయుధంగా మారింది ఇన్నాళ్ళు. వివేక కుమార్తె మీద వ్యక్తిగత హీనమైనటువంటి దాడులు చేయడం, క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే ఆమెను మానసికంగా కుంగదీయాలని విశ్వ ప్రయత్నాలు చేసినట్టు స్పష్టమవుతుంది. సొంత అన్నదమ్ములను నమ్మిన వాళ్లే నిందితులను కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ బాధ వర్ణనాతీతం కాదా అని ఆమెను సపోర్ట్ చేసే వాళ్ళు అంటున్నారు. తండ్రిని కోల్పోయిన దుఃఖం ఒక పక్క ఉంటే నిందితులు బయట తిరుగుతూ ఉండడం అనేది నిరంతరం ఆమెను వేధిస్తుంది అంటున్నారు ఆమెను సపోర్ట్ చేసేవాళ్ళు. ఒక కేసులో సిబిఐ వంటి దేశ సంస్థలు కూడా, కేంద్ర సంస్థలు కూడా రాజకీయ ఒత్తిళ్లకి లొంగి పనిచేస్తున్నాయి అనేది ప్రజాస్వామ్యంకి ఒక దురదృష్టం, దౌర్భాగ్యం. కడప ఎంపీ సీటు అలాగే ఆస్తి వివాదాలు ఈ కేసుకి కారణమని సిబిఐ చెప్పినా కూడా ఎవరిని సిబిఐ అరెస్ట్ చేయలేకపోయింది. ఈ అంశంలో కోర్టుకి, సుప్రీంకి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద శక్తులు ఉన్నాయి అనేది అర్థమవుతుంది. అందుకే జరగలేదు ఈ అరెస్టులు అంటున్నారు. 7 ఏళ్లుగా ఆమె చేస్తున్నటువంటి యుద్ధం కేవలం ఆమె వ్యక్తిగత సమస్య కాదు, మన న్యాయ వ్యవస్థ మీద, రాజకీయ పరీక్ష మీద జరుగుతున్నటువంటి ఒక పరీక్ష వ్యవస్థ మీద. ఒక మహిళ తన ప్రాణాలకి తెగించి వనరులన్నీ ఖర్చు పెట్టి చేస్తున్నటువంటి ఈ పోరాటంలో ఆమె గెలుస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఆయేషా మీరా తల్లిదండ్రుల్లాగే ఆమె కూడా ఒకరోజు విసిగిపోయి తప్పుకుంటుంది అని ప్రత్యర్థులు చాలా క్లియర్గా భావిస్తున్నారు. కానీ ఆమె పట్టుదల చూస్తుంటే నిందితులకి శిక్ష పడే వరకు విశ్రమించేలా కనిపించట్లేదు అన్నట్టు అనిపిస్తుంది. వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలని వాడుకుని నిందితులు స్టే ఆర్డర్లు తెచ్చుకోవడం లేదా విచారణని ఆలస్యం చేయడం వంటివి మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులకు, అంటే ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రదరే కదా ఆయన కూతురు పరిస్థితి ఇట్లా ఉంటే రేపొద్దున మీ ఇంట్లోనో మా ఇంట్లోనో ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే మన బతుకులు ఏమైపోతాయి అనేది మనం ఆలోచించుకోవాలి. దానివల్ల మనం వ్యవస్థను క్వశ్చన్ చేయాలని నా ఉద్దేశం. సో దీంట్లో మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి.